నుండి వాళ్ళని తీయలేదు. పొజిషన్ ఎందుకు తీసింది, అక్కడ ఫ్లోరా సంజన ఉన్నారు కాబట్టి. నిన్న కూడా నామినేషన్స్లో తనుజ కొట్టింది. నిన్న కూడా ఎందుకు సంజనాన్ని హైలైట్ చేయాలి, నేను సుమ్ముకి తీసుకుంటాను అని అట్లా ఆలోచిస్తున్నాను. సో అది గేమ్ పరంగా కరెక్టే. గేమ్ పరంగా అందరూ గేమ్ ఆడుతున్నారు. సో అది కరెక్టే. మొహమాటం లేకుండా మేము మన బెనిఫిట్ గురించి, మన సేఫ్టీ గురించి ఆలోచించడం ముందుకు వెళ్ళాలి. అందరూ సేఫ్ ఆడుతున్నారు. ఇప్పుడు సేఫ్ ఎవ్వరూ ఉండేది ఉన్నట్టు కూడా మాట్లాడట్లేదు. ఇంత దూరం వచ్చేసి ఇక్కడ ఓడిపోవడం నాకు ఇష్టం ఉండదు. చూద్దాం ఏమవుతుందో అని. ఒక్కొక్కటిగా ఏమవుతుంది, మా చేతిలో ఏం చేయగలుగుతామో చేస్తాం అంతే. నిజంగా కన్ఫ్యూజ్ అయ్యావా నేనే రెబెల్ అని? అయ్యా అందరు కన్ఫ్యూజ్ అయ్యారా? నేను తనుజ మేము నమ్మేసాము. నువ్వు రెబెలనే నమ్మేసాకే నిన్ను వచ్చి అంతలా అడుగుతున్నా, మమ్మల్ని తీయొద్దు మమ్మల్ని తీయొద్దారు. నువ్వు ఎప్పుడైతే కళ్యాణ్ నేనే తీసేసా అని చెప్పావు, నేను అప్పుడు నమ్మేశా నువ్వే రెబెలని. అందరినీ నమ్మించా, అందరితో వేరే వేరే నాటకం చేశాను. ఎవరిని వదిలేదు నేను, అందరితో సెపరేట్. నేను నమ్మా, అందుకే బిగ్ బాస్కి నీ వేరు చెప్పినా కూడా మీ మమ్మీని మీరు అంతలా నమ్ముతున్నారా అన్నాడు. నేను నీకేం చెప్పాను, అవన్నీ వదిలే, ఎవరు రెబెల్ కాదు వదిలే, నీ గ్రీన్ బ్యాచ్ పోలేక చూసుకో. క్లారిటీ ఇచ్చాను. నేనేం మోసం చేయలేదు, నేను ఏం అదే మోసం చాలా క్లారిటీ. ఎండ్ ఆఫ్ ది డే నా గ్రీన్ బ్యాచ్ పోయినా నేను కంటెండర్ అయ్యాను. అది హ్యాపీ. నేను అయిపోయాను అనుకున్నాను అసలు. నిన్న గ్రీన్ బ్యాచ్ ఇచ్చేసాక అయిపోయాను అనుకున్నాను నేను. అట్లా ఏం లేదు, అంత ఈజీ లేదు.